అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యారాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యారాశి వారికి ఆగస్టు 25వ తేదీ అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు వినబోయే వార్తల ద్వారా వారు ఎటువంటి పరిణామాలను అయితే ఎదుర్కోబోతున్నారు, వారి జీవితంలో ఏర్పడబోయే మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి యొక్క సమస్యలకు తగిన పరిష్కారం కోసం ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలను పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ కేరళ తాంత్రిక జ్యోతిషాలయం గురూజీ బాలాజీ రాజు గారు గ్రహదోష నివారణ, వివాహ సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధనం నిలకడలేకపోవడం, ఉద్యోగం, వ్యాపార అభివృద్ధి, ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు, నరఘోష నివారణ, నరదిష్టి, విదేశీయానం, వీసా సమస్యలు మొదలగు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురువు గారిని ఒకే ఒకసారి నమ్మకంతో సంప్రదించి చూడండి. మీకున్న సమస్యలకు తప్పకుండా 100% పరిష్కారం లభించి తీరుతుంది. మన గురువు గారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. మన గురువు గారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9515871931. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గలవారు పైకి గంభీరంగా కనిపించినప్పటికీ కూడాను లోపల ఎంతో లోతైన ఆలోచనలు కలిగి ఉంటారు, ఎంతో తెలివితేటలు కలిగి ఉంటారు. గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకునే సత్తా వీరిలో ఉంది. ఎంతటి భారంనైనా ఎంతటి బాధనైనా కానీ లోపలే దాచుకుంటూ ఉంటారు. ఈ యొక్క రాశి గల వారికి కష్టమైతే బయటకు ఎవరికీ చెప్పరు. అయితే వీరు మాత్రం ఒక ప్రత్యేకమైన రోజునైతే చెప్పుకోవచ్చు. అయితే వీరికి మీపై ఉన్నటువంటి కొన్ని ఏదో తెలియనటువంటి ఒక భారం, అలాగే గౌరవ మర్యాదలు ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా కొన్ని ప్రశాంతమైన వాతావరణంలో కొత్త నూతనమైనటువంటి తెలియనటువంటి ఆనందదాయకంలో అయితే మిమ్మల్ని ఆవహింప చేయబోతుంది. అయితే ఒక ఫోన్ కాల్ రూపంలో కానివ్వండి, ఒక మెసేజ్ రూపంలో కానివ్వండి, ఒక పాత పరిచయం ద్వారా మిమ్మల్ని మళ్ళా దగ్గరకు చేయాలని అయితే మీ మనసులో ఉన్నటువంటి ఒక సందేహాన్ని కూడా పూర్తిగా నివృత్తి చేయాలని అయితే మీకు తెలియబోతుంది. పడమర దిక్కు బాగా శుభప్రదంగా ఉంటుంది. ఈ దిశలో ప్రయాణాలు మీకు మంచి సమాచారాన్ని కూడా శుభచరంగా అయితే ఉండబోతున్నాయి. మీకు కలిసి వచ్చేటువంటి రంగు బ్లూ కలర్ అనేది చెప్పుకోవచ్చు, అలాగే ఆకుపచ్చ రంగు. ఈ రోజున మీకు కలిసి వచ్చే సంఖ్యలు 4, 8 అని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి ఎన్నో శుభ సంకేతాలు అయితే వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. సాయంత్రం లోపు మీకు ఒక బంధంలో ఒక అపార్థం అనేది ఏర్పడబోతుంది. ఆ బంధం మీ తల్లిదండ్రుల యొక్క బంధం కావచ్చు, లేదా స్నేహపూర్వకమైనటువంటి ఒక బంధం కావచ్చు. ఇలా ఒక బంధాన్ని అయితే మాత్రం మీరు కోల్పోవలసినటువంటి అవకాశం చాలా మెండుగా కనబడుతూ ఉంది. అయితే మీ ఇద్దరి మధ్య వాగ్వాదనలు జరగడం, ఏదైనా గొడవలకు దారి తీయటం, ఇటువంటివన్నీ కూడా జరిగి మీ బంధాన్ని మీరు చేజార్చుకోపోతూ అవకాశం ఉంది. మాటను అపార్థం చేసుకోవడం, ఈ సమయంలో మీరు శాంతంగా ఉండడం, ఇవన్నీ కూడా సాయంత్రంలోపు ఒక స్పష్టత అనేది రాబోతుంది. ఉద్యోగరీత్యా, ఆధిక్యరీత్యా మీరు ఈరోజు చాలా మీ పనిలో వచ్చేటువంటి మార్పులు, బాధ్యత పెరగడం, సరికొత్త అవకాశాలు మీకు రావడం, ఇటువంటి సూచనలు కనబడుతున్నాయి. డబ్బు విషయంలో మాత్రం చాలా జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి, అనవసరపు ఖర్చులు చేయకూడదు, పొదుపు చేసుకోవడం చాలా మంచిది. సాయంత్రం అయితే మీకు ఈ యొక్క రాశి గల వారికి కాస్త క్లిష్ట పరిస్థితి అయితే ఏర్పడబోతుంది. భగవంతుని ముందు చిన్న దీపం వెలిగించుకొని పెద్దల ఆశీర్వాదాలు తప్పకుండా తీసుకోవాలి. ఈరోజు మీకు ఇవన్నీ కూడా శుభసూచకంగా అయితే ఉండబోతున్నాయి. మీ జీవితంలో ఆలస్యంగా గెలిచినప్పటికీ కూడాను గెలిచేది మాత్రం ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. విజయం అనేది మీ వెంట అయితే ఉండబోతుంది. మీ యొక్క నిర్ణయానికి దారి చూపిస్తుంది. ఎక్కడున్నా కానీ తప్పకుండా మీకు ఈరోజు ఒక సంకేతం అయితే రాబోతుంది. భగవంతుడే సాక్షాత్తు మీకు ఒక సలహా సూచన ఒక వ్యక్తి ద్వారా అయితే ఇవ్వబోతున్నాడు. భగవంతుని యొక్క ఆశీర్వాదం, ధైర్యం ఏదైనా కానీ మీకు కల్మషం లేకుండా నిర్మలంగా ఉండబోతుంది. ఎవరిని మోసం చేయకుండా బాధ్యతలు ఎప్పుడు ఎక్కువగా మోస్తూ ఉంటారు, దానికోసం కష్టపడి పని చేస్తూ ఉంటారు కనుక కుటుంబం కోసం ఎప్పుడు కుటుంబ ప్రధానం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. దైవానుగ్రహం కూడా మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది. మీ యొక్క మంచి పనులన్నీ కూడా సమాజంలో ఎవరైనా కానీ మీకు ఏదైనా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అటువంటి సమయాన్ని వృధా చేయడానికి అస్సలు ఇష్టపడరు. ఎవరితో అయినా కానీ కాసేపు సరదాగా మాట్లాడడానికి అనవసరమైన వాదనలు, అనవసరమైన చర్చలు ఇవన్నీ కూడా మీకు ఇష్టం ఉండదు. అయితే మీ పనులు ఏది అర్థం చేసుకోవడానికి అంతవరకే చేసుకుంటారు. అనవసరంగా మీ యొక్క సమయాన్ని ఎప్పుడు వృధా చేయడానికి ఇష్టపడరు. ఆ యొక్క సమయాన్ని ఏదైనా కానీ మీకు పనికి వచ్చేటువంటి రోజైనా ఇంకేదైనా వినియోగిస్తూ ఉంటారు. అనవసరమైన చర్చలకు మీరు పెద్దగా ఆసక్తి చూపించరు. చాలా మీరు పర్ఫెక్ట్గా అయితే ఉండే వ్యక్తులను చెప్పుకోవచ్చు. మంచి దృక్పథాన్ని కలిగి ఉంటారు. అలాగే కష్టాల నుండి విముక్తి కూడా రాబోయేటువంటి రోజుల్లో మీరు తప్పకుండా ఉండబోతున్నారు. ఊహించినటువంటి ధనలాభాలు మీ జీవితంలో మిమ్మల్ని వరించబోతున్నాయి. కుటుంబంలో ఉన్న అపార్థాలన్నీ తొలగిపోతున్నాయి. ఆర్థిక పరంగా కూడా చాలా బాగా ఉండబోతుంది. ఆ దైవానుగ్రహం మీపై పుష్కలంగా ఉండడం వల్ల
ఇంట్లో ఎటువంటి కొరత ఉండదు అనేటువంటి మీకు చాలా బాగా ఉన్నతంగా ఆనందంగా అయితే ఉండబోతుంది. కష్టజీవులు కనుక మీరు చాలా కష్టానికి తగిన ఫలితాన్ని తప్పకుండా పొంది తీరుతారు. మీ యొక్క పట్టుదల కావచ్చు ఏవైనా కానీ మీకు చాలా మెండుగా మీకు దోహదపడుతూ ఉంటాయి. మీరు కష్టపడి సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి కూడా మీకు పూర్తిగా అయితే ఆస్వాదిస్తూ ఉంటారు. అంటే అనవసరంగా ఒకరి ముందు చేయి చాపి డబ్బులు తీసుకోరు, అలాగే అప్పులు చేయరు. ఒకవేళ అవసరమైన అప్పులు చేసినా కూడా వెంటనే అవి తీర్చేస్తూ ఉంటారు. ఏదైనా కానీ ఒకరి సలహా కానీ ఒకరి నిర్ణయాలు కానీ మీకు చాలా గట్టిగా అయితే గౌరవిస్తూ ఉంటారు. స్వతహాగా మీరు తీసుకున్న నిర్ణయాలంటే మీకు చాలా బాగా ఇష్టంగా ఉంటాయి. ఎవరైనా మీకు సలహాలు సంప్రదించులు ఇచ్చినప్పటికీ కూడాను వాటిని కాస్త ఆలోచించి మాత్రమే ఆచరణలో పెడతారు. అంటే వీటికి పెద్దగా ఇష్టం ఉండదు. మీ యొక్క పెద్దల పట్ల మీరు కోరుకునేటువంటి శ్రేయోభిలాషులు కూడా ఉంటారు. మీకు ఇచ్చేటువంటి సలహా సూచనలు ఏవైనా ఉన్నా మీకు చాలా బాగా పనిచేస్తాయి. ఒకసారి ఆలోచించి ముందుకు నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. అందరూ కూడా మంచిని కోరుకుంటారు, ఎవరు చెడును కోరుకోరు. ఈ మాట నిజమనైతే మాత్రం మీరు తెలుసుకోవాలి. నమ్మినటువంటి వ్యక్తులే మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఏదో ఒక వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు. ఈరోజు కూడా అటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఒక ప్రతి పనిలో కూడా మంచి లాభాలు రావడం ఖాయం. మీరు ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఇప్పటివరకు ఎన్నో కష్టాలు పడినప్పటికీ కూడాను సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి. కానీ మీరు ఉన్నంతలో సంతోషంగా ఉండి చూసి ఓర్వలేనటువంటి కొంతమంది వ్యక్తులు, ఆ వ్యక్తుల నుండి మీరు తప్పకుండా దూరంగా ఉండాలి. అటువంటి వ్యక్తులను మీరు దూరం పెట్టాలి. మీరు సంతోషంగా ఉండడం చూసి ఓర్వలేనటువంటి వ్యక్తులు మీ చుట్టూ చాలామందే ఉంటారు. మీరు మార్పు రావడం సహజంగా చూస్తూ ఉంటారు. అటువంటి మనుషుల వ్యక్తులను కూడా చూడడం చాలా అందరికీ పెద్దల సలహాలు ఇవ్వడం కూడా సూచనలు ఇవ్వడం కూడా మీరు మానుకోవాలి. ఏదైనా మాత్రం అటువంటి వాటిని పట్టించుకోకుండా విని ఊరుకోవడం ఉత్తమం. అటువంటి అనవసర వాదనలకు దిగకండి, సమస్యలు పెరుగుతాయి. మీరు కోరుకున్న కలలు నెరవేరడం తప్పకుండా చూస్తారు. మీ యొక్క పేరు ప్రఖ్యాతలు చాలా మెండుగా అయితే పెరగబోతున్నాయి. విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. దూరంగా వెళ్ళి చదువుకోవాలనుకునే విద్యార్థులకు విదేశీ అవకాశాలు తప్పకుండా వీరికి ముందు రాబోతున్నాయి. ఉద్యోగస్తులకు భవిష్యత్తులో మంచి భవిష్యత్తు కనబడుతుంది. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ చాలా బాగా అధికంగా అయితే వీరికి చేపట్టబోతున్నాయి. పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వీరిపై మెండుగా ఉంటుంది. దుర్గమ్మ తల్లి యొక్క అనుగ్రహం చాలా గట్టిగా ఉంటుంది. ఐశ్వర్యానికి తిరిగి ఉండదు. ఐశ్వర్య అనుగ్రహత పరమేశ్వరుడు తప్పకుండా మీకు పెద్దగా తెలియపోయినప్పటికీ కూడాను మీకు చాలా అనుగ్రహం తప్పకుండా ఉండబోతుంది. ఉదయం సాయంత్రం తప్పకుండా మీరు ఆవునేతితో దీపారాధన చేయాలి. స్వామివారికి తెల్లని పుష్పాలతో దీపారాధన చేయడం చాలా మంచిది. అంతేకాకుండా శివలింగాభిషేకం కూడా చేసుకోవడానికి ప్రయత్నించండి. తప్పకుండా అయితే మీరు పేదవారు కనిపిస్తే మీకు ఉన్నంతలో మీ స్తోమతకు తగినంతలో ఆహార దానం, వస్త్రదానం చేయడం వల్ల మీకు చాలా మంచిగా అయితే కలుసుబాటు ఉంటుంది. అలాగే మూగజీవాలకు కనిపించిన వాటికి ఆహారాన్ని అందించడం, పశుపక్షాదాలకు గింజలు వేయడం మీ చాలా మంచి పనులైతే చెప్పుకోవచ్చు. మీకు ఏర్పడబోయే అడ్డంకులన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయి. రేపటి రోజున తప్పకుండా మీరు ఎంతో ఆనందంగా అయితే ఉండబోతున్నారు. మీ సొంత విషయాలు ఎవరితో కూడా పంచుకోకుండా ఉండడం చాలా మంచిది. బయట వ్యక్తులను పెద్దగా మీరు నమ్మకుండా ఉండడం చాలా మంచిది. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం సరైన పద్ధతి అనేది తప్పకుండా తెలుసుకోవాలి. అలాగే రేపటి రోజున మీకు హనుమంతుల వారి యొక్క ఆరాధన కూడా ఎంతో మేలు ఫలితాలను అయితే ఇస్తుంది. దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయాన్ని సందర్శించి స్వామివారికి సింధూర పూజ, అలాగే తమలపాకు పూజ, వడమాలను సమర్పించడం ద్వారా మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా ఒక మంచి మార్గం ద్వారా పరిష్కారం అవుతాయి. అలాగే రేపటి రోజున మీకు ఎటువంటి శత్రుపీడలు ఉన్నప్పటికీ కూడాను, ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి శనిగ్రహ దోషాలు ఉన్నప్పటికీ కూడాను అన్నీ తొలగిపోయే అవకాశం కూడా ఉంది. అలాగే రేపటి రోజున హనుమాన్ చాలీసా పఠించడం, వినడం ద్వారా కూడా చక్కని మేలు ఫలితాలు అయితే మీ జీవితంలో చవి చూడగలుగుతారు. తెలుసుకున్నాం కదండి యొక్క రాశిగల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.